హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహనాస్ ఇన్ఫో. ఈరోజు మేము శ్రీశైలం వెళ్ళినటువంటి వీడియోని వ్లాగ్ కింద చేసి మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది ఎవరికైనా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తీసినప్పుడు మేము మార్నింగే వెళ్ళామండి శ్రీశైలం. బస్ బుక్ చేసుకున్నాము, ఏసీ బస్సు హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి టోటల్ జర్నీ 6.5 hours నుంచి 7 hours పడుతుందండి. సో మధ్యలో బస్సు అక్కడక్కడ ఆపుతారు, ఒక 2 చోట్ల బ్రేక్‌ఫాస్ట్‌కి, లంచ్‌కి అట్లా మనం వెళ్ళే టైమింగ్స్‌ని బట్టి. నేనైతే పిల్లలకి బ్రౌన్ బ్రెడ్ కిసాన్ జాము అది ప్యాక్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ వాళ్ళ కోసం అది ప్రిపేర్ చేసేస్తున్నాను. బయట ఫుడ్డు ఫ్రెష్‌గా ఉంటుందో లేదో ఒక్కొక్కసారి ముందు రోజుటివి మార్నింగ్ ఎప్పుడో చేసినవి నైట్‌కి అట్లా పెట్టేస్తారు బస్ స్టాప్‌లో, హోటల్స్‌లో. ఎందుకొచ్చిన బాధ అనేసి నేను పిల్లల కోసం అయితే మెయిన్‌గా ఇది పెట్టుకున్నాను సేఫ్ సైడు. ఇంకా మేమైతే మార్నింగ్ 7:00కి అలా బస్ ఎక్కేసాము హైదరాబాద్‌లో. ఇంకా అది అక్కడ రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్‌నూన్ 2:30 అయిపోవచ్చు అన్నారు. సో అందుకనేసి కొంచెం పులిహోర కూడా ప్యాక్ చేసుకున్నానండి. ఇంకా మేమైతే బస్ స్టాప్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేస్తామని చెప్పేసి మా వారు నేను వెళ్ళాం, కానీ అస్సలు బాలేదు. అసలు అనవసరంగా తిన్నామనిపించింది. ఆ బ్రెడ్ జామ్ తిన్నా బాగుండేదనిపించింది. ఒక ప్లేటే తీసుకొని అది కూడా తినలేక వదిలేసాము. తర్వాత ఇంకా బ్రెడ్ జామే తిన్నాము. ఇంక ఇదైతే నేను ఆన్ ద వేలో షూట్ చేశాను. సో ఇక్కడ మనకి ఘాట్ రోడ్ వస్తే ఘాట్ రోడ్ నుంచి పైన శ్రీశైలం కొండ మీద వరకు వెళ్ళేటప్పటికి 2 hours పడుతుంది. మిగతా జర్నీ అంతా సిటీ నుంచి ఆ ఘాట్ రోడ్ వరకు వెళ్ళే వరకే దాదాపు 4 hours పైనే పడుతుంది. టోటల్ జర్నీ 6.5 to 7 hours జర్నీ ఉంటుంది. ఇంకా మనం శ్రీశైలం ఎవరైనా హైదరాబాద్ నుంచి వెళ్ళాలంటే సిటీలో నుంచి వెళ్ళాలన్నా కూడా ఉంటాయండి. బిహెచ్ఎల్ నుంచి ఇంకా అట్లా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కొన్ని బస్సులు ఉంటాయి. అవైలబిలిటీ చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఎంజీబీఎస్ నుంచి చేసుకోవాలి. ఇక్కడైతే ఇంకా పైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత డ్యామ్ వస్తుంది. డ్యామ్ దగ్గర వీడియో తీశాను నేను. ఇక్కడ నుంచి కూడా పైన వరకు వెళ్ళడానికి దాదాపు ఒక 45 minutes వరకు పట్టొచ్చు టైము. ఇంక ఇక్కడ డ్యామ్‌కి అటు సైడ్ ఫుల్ వాటర్ ఫ్లో ఉందండి. ఇటువైపు ఇంకా లిమిటెడ్ గేట్సే ఓపెన్ చేశారు కాబట్టి వాటర్ ఫ్లో తక్కువుంది. ఈ దారిలో నేను చాలా అబ్జర్వ్ చేశానండి. ఇవి సేఫ్ జోన్ కింద యానిమల్స్‌కి మార్నింగ్ 9 నుంచో 6 నుంచి ఈవినింగ్ 9 వరకి అలౌ చేస్తారు వెహికల్స్. డార్క్ చీకటి ఉన్నప్పుడు మాత్రం అలౌ చేయరండి అక్కడ. అవి రిస్ట్రిక్షన్స్ మాత్రం స్ట్రిక్ట్‌గానే ఫాలో అవుతది గవర్నమెంట్ రూల్స్. ఇంకా ఇక్కడ కోతులు అవైతే చాలా కనిపించినాయండి ఆన్ ద వేలో. ఇంకా అక్కడక్కడ ఇది మొత్తం నల్లమల్ల ఫారెస్ట్ కదండి. అక్కడక్కడ యానిమల్స్ నైట్ టైమ్ అలా బయటకు వస్తాయి. అది మనకి మంచిది కాదు, వాటికి కూడా మంచిది కాదు. నైట్ టైం డ్రైవింగ్ చేస్తే అనేసి నైట్ టైం అలౌ చేయరు వెహికల్స్‌ని. 9 తర్వాత ఇంకా స్టాప్ చేసేస్తారు. ఇంకా మేమైతే కొండ మీదకి రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్‌నూన్ 2:30 అయిపోయింది. మార్నింగ్ 7:15 కల్లా బస్ ఎక్కితే రీచ్ అయ్యేపాటికి 2:30 అయిపోయింది టైము. ఇక్కడ చాలా డ్రై చేసినటువంటి ఎండు చేపలు, ఎండు రొయ్యలు అట్లా చాలా ఉన్నాయండి. చాలా మంది ఆళ్ళ జీవనోపాధిలాగా చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇంట్లోనే చాలా మంది అమ్ముతున్నారు. ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఉంటాయి గదండీ! చాలా రకాల వాటిల్లో మెత్తాళ్ళు, పొంగుపక్కులు అట్లా చాలా ఉంటాయి. నాకేయో కొన్ని తెలుసు, అన్నీ తెలీదు. పండు చేప ఇలా చాలా మంది అమ్ముతున్నారండి. మరి అవి ఇక్కడ ఈ రివర్‌లో ఈ నదిలో తీసి డ్రై చేసి పెట్టినయో లేకపోతే సీ ఫుడ్డో మాత్రం నాకంత ఐడియా లేదు. మీకెవరికన్నా తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది నాకు తెలిసి నా ఊహ తెలిసిన తర్వాత రెండోసారి వెళ్తున్నాను శ్రీశైలం. 1 year బిఫోర్ ఒకసారి వెళ్ళాము. ఇప్పుడు మా పేరెంట్స్ కూడా వెళ్తా ఇక్కడ చెప్పాను కదండీ! ఎండు రొయ్యలు, ఎండు చేపలని అక్కడ కనిపిస్తున్నాయి గదా! షాపులు చిన్న చిన్న షాపుల్లో అవి పెట్టి అమ్ముతున్నారు. ఇదిగోండి ఇవన్నీ అవే. ఇట్లా దారి పొడుగుతా పెట్టారండి. అసలు భలే ఇంట్రెస్టింగ్ ఉంది చూడడానికి. ఇక్కడికొచ్చిపోయే వాళ్ళు తీసుకెళ్తారో ఏమో! బస్ అయితే ఇక్కడెక్కడ ఆపరండి. కానీ కార్లు అలా కారుల్లో వచ్చి వెళ్ళే వాళ్ళేమన్నా అక్కడ కొనుక్కుంటారేమో మేబీ. ఆహ్,
ఇలా దారి పొడుగునా ఉన్నాయి ఇలాంటివైతే. ఈ ఈ నదిలో అయితే ఇక్కడ ఉంది కదా, వాటర్ కనిపిస్తుంది కదా, అక్కడైతే తెప్ప అనే బోట్స్‌లో బోటింగ్ ఎళ్తా అలా అంటే వాళ్ళు చేపలు పట్టే వాళ్ళు అక్కడ వాళ్ళు అయ్యుండొచ్చు బహుశా. మా పేరెంట్స్ కూడా లాస్ట్ టైము అన్నారండి శ్రీశైలం వెళ్ళాలనుకుంటున్నాము. వాళ్ళకి మొక్కుంది. ఎళ్ళినప్పుడు మిమ్మల్ని కూడా తీసుకెళ్తామని. మేము ఇంక అప్పటికప్పుడు బుక్ చేసుకొని ముందు రోజు బయలుదేరాము. ఇక్కడ రీచ్ అయిపోయాము ఫైనల్‌గా. మా నాన్నగారు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. రూమ్‌కెళ్ళే దారిలో ఇట్లా స్ట్రీట్ షాపింగ్ అనమాట ఇదంతా. వనమూలికలు అవన్నీ ఉన్నాయండి. అక్కడ దొరికేవన్నీ తీసుకొచ్చి చక్కగా పెట్టి అమ్ముతున్నారు. చాలా రకాలవి ఉన్నాయండి అక్కడ వనమూలికలు. ఇంక మేమైతే ఇక్కడ ఒక సత్రంలో కమ్యూనిటీ బేస్డ్ సత్రాలు ఉంటాయి కదండీ! ఆ సత్రంలో రూమ్ బుక్ చేసుకొని రూమ్‌కైతే వచ్చేసాము. ఇక్కడైతే రూమ్ కూడా నేను చిన్న క్లిప్పు షూట్ చేశానండి. రీచ్ అయ్యేటప్పటికి రూమ్‌కి 2:30 అట్లా అయిపోయింది. రూమ్ అయితే చాలా విశాలంగా బావుంది. మా దగ్గర 1100 నుంచి 1300 లోపు ఎంతో తీసుకున్నారండి రూమ్ చార్జెస్. ఇది నార్మల్ రూమే. మామూలుగా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదైతే అఫోర్డబుల్ రేంజేనండి. ఒక 10 మంది ఎళ్ళినా ఉండొచ్చు. అంత పెద్ద రూము. బెడ్స్ కూడా బాగా విశాలంగా అందరు పడుకోవడానికి కన్వీనియంట్‌గా అనుకూలంగా ఉన్నాయి. ఇక్కడ ఔట్ సైడ్ వ్యూ కూడా బావుందండి. పిల్లలు ఇక్కడ చూస్తున్నారు. అటు సైడు గుర్రాలుంటే వాటిని చూస్తున్నారు. ఇంకా సత్రంలో కింద ఇట్లా విఘ్నేశ్వరుడి విగ్రహం ఉంది. మేము ఇంక కొంతసేపు రెస్ట్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంకా పిల్లలకి ఇంకా మేము కూడా కత్తిర్లు ఇవ్వాలనుకున్నాము. మా పేరెంట్స్, మా నాన్న, మా వారు గుండు చేయించుకుందాం అనుకున్నారు. తలనీలాలు ఇద్దామని స్వామివారికి. ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము తలనీలాలు ఇచ్చే దగ్గరికి. ఇంకా మా పిల్లలకు కూడా మా ఆయన హెయిర్ తీద్దాం, గుండు చేయిద్దాం అనేసి అన్నారు అక్కడికెళ్ళాక. ఇంకా మా పాప అయితే కొంతసేపు ఫీల్ అయింది. ఏడ్చింది మా పెద్దమ్మాయి. తర్వాత సర్ది చెప్పాక అర్థం చేసుకొని సెట్ అయిపోయింది. ఇంకిక్కడైతే పెద్దదండి తలనీలాలు ఇచ్చేది. చాలా పెద్దది ఈ హాలు. టికెట్స్ ఇస్తున్నారు మనకి కౌంటర్‌లో. అక్కడికెళ్ళి ఇంకా మనం మనకిచ్చిన కౌంటర్ దగ్గరికెళ్ళి కట్ చేయించుకోవటమే. ఇగో ఇప్పుడు చూస్తున్నారు కదా! ఇక్కడ హెయిర్ కట్ చేయించుకుంటావా అంటే ఏడుస్తుంది గుండు చేయించుకోవడానికి. కొంచెం హెయిర్ ఇత్తానమ్మా, మొత్తం గుండయితే చేయించుకోనని చెప్పి అంటుంది. ఇంకా ఇక్కడేమో ఈ చిన్నమ్మాయి డైలాగులేనండి. నో నో కట్టింగ్ అంటుంది. ఇంకా అట్లా అయ్యిందండి. ఫైనల్‌గా అయితే పిల్లలిద్దరికీ గుండు చేయించేసాము మేము. కాకపోతే అక్కడ వాళ్ళకి గుండు చేసిన ఆళ్ళకి హెయిర్ కటింగ్ కత్తిరిచ్చిన ఆళ్ళకి దీన్ని కళ్యాణ కట్ట అని అంటారు శ్రీశైలంలో. అక్కడే తలనీలాలు ఇస్తారు అందరూ. ఇక్కడ మనము తలనీలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు మీరు సంతోషంగా ఎంతో కొంత ఇవ్వండి అని చెప్పి అడుగుతారు. కానీ మనం ఇచ్చింది వాళ్ళు తీసుకోరు. మళ్ళీ వాళ్ళు డిమాండ్ చేస్తుంటారు. కొంతమందయితే ఇవ్వగలరండి. కొంతమంది అవన్నీ ఉంటాయి అనుకోరు కదా! వాళ్ళు ఒక బడ్జెట్ అంటూ అనుకోని తీసుకెళ్తారు. ఇయన్నీ అదనంగా అవుతాయి. వీటన్నిటికి పైన మనం ఒక 2000 వరకి ఎక్స్‌ట్రా అమౌంట్ పెట్టుకొనెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ఆన్ ద వేలో కొన్ని చోట్ల అయ్యే ఖర్చుకి తెలియకుండా డబ్బులయిపోతాయండి. సో, ఇక్కడైతే ఫైనల్‌గా మా పిల్లలిద్దరికీ గుండు చేయించేసాము. స్వామివారికి తలనీలాలు ఇచ్చాము. ఇలా ఆడపిల్లలకైతే చిన్నప్పుడే చేయిస్తారు కదా! మళ్ళీ అంటే ఇంకా ఆలోచించాలండి. పిల్లలు చిన్నప్పుడే చేయిస్తే వాళ్ళకి జుట్టు కూడా బాగా వస్తది. బాగా ఎదుగుతారంటారు పెద్దవాళ్ళు. ఫస్ట్ అయితే ఫీల్ అయ్యారు. ఇక్కడైతే హ్యాపీ ఫీల్ అయ్యారు జుట్టిచ్చిన తర్వాత. ఇంక మేము రూమ్‌కెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి తలస్నానాలు చేసేసి మళ్ళీ టెంపుల్‌కైతే బయలుదేరామండి. 7:00 నైటు. ఇంకా ఆ రోజు నైటే దర్శనం చేసుకుంటే బావుంటుంది. మళ్ళీ మార్నింగ్ ఎట్లా ఉంటుందో రష్‌గా ఉంటుందనుకోని ఇంక నైటే బయలుదేరిపోయాము. ఇక్కడైతే పౌర్ణమి రోజు కాబట్టి మూన్ కూడా చాలా బావుంది. నిండు చంద్రుడు ప్లస్ ప్రశాంతమైన వాతావరణం ఎంత బావుందో. క్లైమేట్ కూడా అనుకూలంగా ఎలాంటి చలి గాని, అతిగా ఎండ గాని లేకుండా ప్లెజెంట్‌గా బావుంది. మేము ఈ టైంలో ఎళ్ళడం
కరెక్ట్ అనిపించింది. పిల్లలు కూడా ఏం విసిగించలేదు. వాళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంకా ఇదైతే శ్రీశైలం మొత్తం మహానవరాత్రులు చేస్తారు కదా! ఇంకా శివరాత్రి పండగ కూడా ఉంది కదండీ! ఈ నెలలోనే. ఇంకా ఇప్పుడు ఆ లైటింగ్‌తో మెరిసిపోతుంది శ్రీశైలం మొత్తం టెంపులు. చాలా బావుందసలు. ఈ నైట్ పౌర్ణమి, చందమామ, ఈ లైటింగు, చల్లటి గాలి ఎంతో ప్రశాంతంగా, హాయిగా ఉన్నాయి. దర్శనం అయిపోయాక బయటకొచ్చాక కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము. మా ఫ్యామిలీ ఫోటోస్. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక బయటకొచ్చేసి రూమ్‌కెళ్తున్నామండి. ఆన్ ద వేలో నేను కొన్ని వీడియోస్ తీశాను. ఇంకా అక్కడైతే టైము 9 అయిపోతుంది. ఇంక రూమ్‌కి బయలుదేరాము. పిల్లలకి అప్పటికి కొంచెం ఆకలేస్తా, నిద్రొస్తా అట్లా ఉంది. మార్నింగ్ కూడా ఎర్లీ మార్నింగ్ 5:30 అట్లా లేచారు కదా! ఇంకా ఈవినింగ్ ఎర్లీగా పడుకుంటే మార్నింగ్ గూడా కుదిరితే ఇంకొకసారి దర్శనానికెళ్దాంలే అన్నట్టు అనుకున్నాము. దేవుడి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. స్పర్శ దర్శనం అని ఉంటుంది. లింగాన్ని తాకి ఏదైనా కోరికలు కోరుకుంటారండి. అది ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాలి. 500 అవుతుంది. మేము అప్పటికప్పుడు అనుకోని ఎళ్ళాం కాబట్టి దానికి మాకు టికెట్స్ అయితే అవైలబుల్‌గా లేవు. అయినా కానీ నార్మల్‌గా అయినా దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. చాలా బావుంది. ఎక్కువ రష్ లేకుండా ప్రశాంతంగా పిల్లలతో హ్యాపీగా చేసుకున్నాము. మనశ్శాంతిగుంది. ఇంకా ఇక్కడైతే మేము ఇంక రూమ్‌కెళ్ళాక అక్కడే సత్రంలోనే భోజనం కూడా అరేంజ్ చేస్తారు. సో, మనం ఎర్లీగా 9:30 అట్లా 10 లోపు ఎళ్తే మనకి అది అవైలబుల్‌గా ఉంటుంది. లేట్ అయితే వాళ్ళైనా ఎంత టైం వడ్డించగలరండి. అందుకని చెప్పి ఎళ్ళిపోతున్నాము. ఇంకా ఆన్ ద వేలో స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంది. రకరకాలవి గాజులు, హ్యాండ్ బ్యాగులు, తోరణాలు, పూజా సామాగ్రి, ఇంకా చాలా ఉన్నాయి. పిల్లల టాయ్స్, క్యాప్స్, ఇంకా మధ్య మధ్యలో ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. జ్యూస్ పాయింట్స్, సోడా పాయింట్స్ అట్లా అన్నీ ఉన్నాయండి. చాలా బావున్నాయి. చూస్తే షాపింగ్ చేయాలనిపిస్తుంది తప్పకుండా. కానీ నైట్ టైమ్ కదా! మేము అప్పటికే లేట్ అయిపోయిందని రూమ్‌కైతే ఎళ్ళిపోతున్నాము. వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనానికొచ్చినప్పుడు చూద్దాంలే అనేసి ఇంకిప్పుడైతే రూమ్‌కెళ్ళిపోతున్నాము. ఇది మరుసటి రోజు మార్నింగ్ అండి. మార్నింగు బ్రహ్మ ముహూర్తంలో దర్శనానికైతే వచ్చాము. 4 AM టు 6 AM మధ్యలో చేసుకుంటే బ్రహ్మ ముహూర్తంలో దర్శనం అంటారు కదండీ! 4 గంటల నుంచి 6 గంటలు, 7 గంటల లోపు మార్నింగ్ అయితే మేము 5:30కి అట్లా బయలుదేరిపోయి ఇంకా వచ్చేసి దర్శనం చేసుకున్నాము ఇక్కడ స్వామివారిది. మార్నింగ్ అయితే చాలా తొందరగా అయిపోయింది. అసలు జనాలైతే ఎక్కువ రష్ కూడా లేదు. డైరెక్ట్ నడుచుకుంటా ఎళ్ళిపోయాము. ఎక్కడ నిలబడి ఆగకుండా. ఇంకిక్కడ అయిపోయిన తర్వాత బయటకొచ్చి మా పిల్లల కోసం మేమైతే ఈ కొంటున్నామండి క్యాప్స్. జుట్టిచ్చాం కదా! అక్కడ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా స్కూల్లో ఎవరన్నా ఎక్కిరించినా వీళ్ళకి ఫీల్ అవ్వకుండా క్యాప్స్ అయితే చూస్తున్నాము. ఇంకా పిల్లలు కూడా ఫస్టు గొడవ చేశారు కదా! తలనీలాలు ఇవ్వడానికి మళ్ళీ స్కూలుకెళ్ళినప్పుడు మళ్ళీ ఎలా ఫీల్ అవుతారో. అది కాక ఎండలో కూడా సమ్మర్ కదా వచ్చేది. ఎండలో తిరిగినప్పుడు కూడా పెట్టుకుంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా హాయిగా చల్లగుంటదిలే అనేసి తల మీదకి క్యాప్స్ అయితే చూస్తున్నాము. ఇంకా ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉందండి. మనం కొనాలే కాదు ప్రతీది నచ్చిద్ది. అంత బావున్నాయి. ఏటికొప్పాక టాయ్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా మా పాపకైతే ఇక్కడ ఈ క్యాప్ నచ్చిందంట. నాకేమో అదేమో బాయ్స్ పెట్టుకునేదిలాగుందిరా, వద్దురా వేరేది చూద్దామంటే అదే కావాలి, అదే నచ్చిందని పట్టు వదలని విక్రమార్కుల్లాగా పట్టు పట్టి కూర్చుంది. ఇంక ఫైనల్‌గా తనకదే తీసుకున్నాము. ఇంక చిన్న పాప అయితే అది, ఇది అది అని ఆమె 4 రకాలు చూపిస్తుంది. ఫైనల్‌గా ఆమెకు 2 క్యాప్స్ తీసుకున్నాము చిన్న పాపకు కూడా. అంత దూరం వెళ్ళాక మనకంటూ గుర్తుగా ఏదో ఒకటి తెచ్చుకోవాలనిపిస్తుంది కదా! ఇక్కడైతే హ్యాండ్ బ్యాగ్ షాప్ ఉందండి. నేను ఈజీగా ఫోను జస్ట్ కొంచెం మనీ పెట్టుకొని పిల్లల్ని తీసుకురావడానికి స్కూల్ వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేసేలాగా ఒక బ్యాగ్ తీసుకుందామని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఒక చిన్న బ్యాగ్ కూడా తీసుకున్నాను. ఈలోపు మా వాళ్ళు టాయ్స్ అవన్నీ కనిపిస్తే ఇంకా వాటి దగ్గర
టైం పాస్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాటినంతా చూస్తూ. ఇదైతే మంచి షాపింగ్ ఏరియా అండి. బాగుంటుంది తీసుకోవడానికి కూడా. ఏదైనా 1, 2 ఐటమ్స్ గుర్తుగా తీసుకుంటే ఇట్లా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తీసుకున్నామని గుర్తుగా బాగుంటుంది. ఇక్కడైతే నెక్స్ట్ బ్యాంగిల్స్ చూస్తున్నాను. ఇంకా మా ఇంట్లో వాళ్ళకి, మా అత్తయ్యకి, నాకు, మా పిల్లలకి, మా వదిన వాళ్ళకి అట్లా ఇంట్లో వాళ్ళ వరకు తీసుకుంటాం కదండి. ఎక్కడన్నా పూజ గుడిలకి వెళ్ళినప్పుడు అక్కడ చూస్తున్నాను. అదే ఇంకా మాకైతే నచ్చిన గాజులు కొన్ని తీసుకున్నాను. ఫైనల్ గా పిల్లలకు కూడా తీసుకున్నాను. గాజులు అయితే చాలా బాగున్నాయి. చాలా మంచి కలెక్షన్ ఉంది. మల్టిపుల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. అసలు ఎంత బాగుందో ఆ గాజుల షాపు. ఇక్కడే నాకు కొంచెం టైం ఎక్కువ పట్టేసింది. ఒక 1/2 అవర్ అట్లా. అంటే మన ఒక్కరికే అయితే ఎట్లయినా తీసుకోవచ్చు. వేరొకరికి కూడా తీసుకుందాం అన్నప్పుడు వాళ్ళకి నచ్చాలి, వేసుకుంటే చూసేదానికి కూడా బాగుండాలి అనే ఆలోచనతో తీసుకుంటాం కదా. సో ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తే అదొక ఆనందంగా ఉంటుంది మనకు కూడా. ఇంకా ఇక్కడైతే మేము గాజులు అయితే తీసుకున్నాము బాగానే. మొత్తం ఒక 5-6 డజన్ల వరకు తీసుకున్నాను బ్యాంగిల్స్. బ్యాంగిల్ షాప్ బాగా నచ్చి అక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. చాలా బాగుంది షాపు. ఆ చిన్న బాబు అమ్ముతున్నాడు. ఇంకా ఆ తర్వాత మేము మా పిల్లలు దాహంగా ఉందంటే ఇంకా సోడా అయితే తాగాము. అన్ని రకాలు ఉన్నాయండి ఇక్కడ అవైలబుల్ గా. జీరా సోడా, ఇంకా ఆరెంజ్, పైనాపిల్, గ్రేప్, స్ట్రాబెర్రీ ఇట్లా పిల్లలకి అట్రాక్ట్ చేసే కలర్స్ అన్నీ ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుందండి. వీళ్ళు అంత పెద్ద కొండపైకి తీసుకొచ్చి పెట్టిన దానికి తగ్గట్టే ఛార్జ్ చేస్తారు. మరి 40 రూపీస్ అంటే మరి బయట అయినా 20 రూపీస్ ఉంది. ఇక్కడ అన్ని డబుల్ రేట్స్ ఉన్నాయి. ఇది నాకు అనిపించింది అసలు అక్కడ నుంచి కొంత కొండపైనకి ఎలా తీసుకొచ్చి అమ్ముతారో అని. ఇంత లోపల మా పిల్లలు సోడాలు అయితే తాగేశారు. ఆ తర్వాత మేము ఇట్లా ఆన్ ద వేలో వెళ్తే ఇక్కడైతే తోరణాలు, ఇంటికి హ్యాంగ్ చేసుకునే తోరణాలు ఉన్నాయి. ఫెస్టివల్స్ కి నార్మల్ గా ఇంటి బయట అట్లా హ్యాంగ్ చేసుకుంటే తోరణాలు చాలా బాగుంటాయండి. ఆ తర్వాత ఇక్కడ బొమ్మలు ఉన్నాయి, చెక్క బొమ్మలు. పెద్ద షాప్ ఉంది వుడెన్ టాయ్స్ ది. చాలా బాగున్నాయి దానిలో టాయ్స్ అన్ని. ఇక్కడ కూడా వచ్చి చూసాం మేము. నేను కూడా ఇక్కడ కొన్ని టాయ్స్ తీసుకున్నాను. ఇంకా ఇక్కడైతే బొమ్మలన్నీ బాగున్నాయి కానీ రేట్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. అన్ని 650, 500 అట్లా ఉన్నాయి. కాకపోతే ఎవరైనా గుర్తుగా తీసుకెళ్తారు కదా ఇట్లా వచ్చినప్పుడు. షాపింగ్ కంప్లీట్ చేసుకొని రూమ్ కి అయితే వచ్చేసాము. ఇంకా తర్వాత లంచ్ చేసేసి రూమ్ కి వచ్చేసి అన్ని ప్యాక్ చేసేసుకున్నాము. తర్వాత మధ్యాహ్నం మాకు బస్సు 2 గంటలకి. సో మేము 1:30 కల్లా అలా స్టార్ట్ అయిపోవాలి కాబట్టి బస్ స్టాండ్ కూడా నియర్ బై ఉంటుందండి ఈ రూములకి. సో ఇక్కడైతే మా పిల్లలు ఇద్దరు మళ్ళీ ఫైటింగ్ స్టార్ట్ చేసుకున్నారు. ఇంక ఇక్కడైతే మేము టాటా బై బై చెప్పేసి శ్రీశైలానికి ఇంకా రిటర్న్ ప్రయాణం స్టార్ట్ చేసేసుకున్నాము. ఇంకో 2ంటికి బస్ ఎక్కితే మళ్ళీ నైట్ 8-8:30 కల్లా రీచ్ అవుతాము హైదరాబాద్కి. ఇంక ఈ ట్రిప్ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలకు కూడా మంచి మెమరబుల్ ట్రిప్గా ఉండిపోతుంది. పిల్లలు 4 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల లోపు చేసిన ప్రయాణాలు బాగా గుర్తుపెట్టుకుంటారంట. ఎక్కడో చదివానండి. సో ఇక్కడ బస్సులో అయితే నిద్రపోతున్నారు. ఎక్కిన కొంతసేపటికి ప్రశాంతంగా పడుకున్నారు. ముందు 2 రోజులు అంత ఎక్కువగా మంచిగా నిద్రపోలేదు కాబట్టి బాగా అలసిపోయారు. ఇప్పుడైతే బాగా నిద్రపోతున్నారు. మళ్ళీ లేచాక మళ్ళీ స్టార్ట్ చేశారు ఆటలాడటం. ఇంకా ఆడుతూనే ఉన్నారు ఆల్మోస్ట్ దిగేంత వరకు. హైదరాబాద్ రీచ్ అయ్యేటప్పటికి 8:30 అట్లా అయిపోయిందండి టైము. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇంకో 15 మినిట్స్ అట్లా పడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మేము వెంటనే పూజ చేసేసుకున్నాము. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ పిల్లల్ని కూడా స్కూల్కి పంపించాలి, హడావిడిగా ఉంటుంది అని చెప్పేసి వెళ్ళిన వెంటనే ఇంకా క్లీన్ చేసేసుకొని ఇంకా దేవుడిని అయితే పెట్టేసుకున్నాము. సింపుల్ గా కొబ్బరికాయ కొట్టేసి తీసుకొచ్చిన లడ్లు, ప్రసాదాలు, తెచ్చిన బ్యాంగిల్స్ అవన్నీ అక్కడ పెట్టేసి దేవుడి దగ్గర
పూజ అయితే చేసేసుకున్నాము. మార్నింగే పూజ చేసుకోవాలంటే పిల్లల్ని స్కూల్‌కి పంపించాలి. లంచ్, బ్రేక్‌ఫాస్ట్ అయన్నీ ఉంటాయి కదా! అందుకని ఇంక ముందు రోజు నైటే వచ్చిన వెంటనే చేసేసుకున్నాను. ఈ ట్రిప్ అయితే మాకు చాలా హ్యాపీగా, సంతోషంగా జరిగింది. పిల్లలు కూడా కన్వీనియంట్‌గా ఏమి ఇబ్బంది పడకుండా చక్కగా ఉన్నారు. మనం ఇట్లాంటి ట్రిప్స్ మన ఫ్యామిలీతో అట్‌లీస్ట్ ఇయర్‌లీ వన్స్ అన్నా బయటికెళ్ళొస్తే వాళ్ళకి మంచి మెమరీ ఉంటుంది. మనకు కూడా ఈ బిజీ లైఫ్‌లో కొంచెం రిలీఫ్ అనేది, కొంచెం మైండ్‌కి ఎలాంటి ఆలోచన లేకుండా ప్రశాంతత అనేది దొరుకుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి. నేనక్కడ తీసుకున్నటువంటి వస్తువులు పిల్లలకి ఏమో క్యాప్స్ తీసుకున్నాను. ఇంకా వీళ్ళకి రెగ్యులర్‌గా యూజ్ అవుతాయి ఇయైతే. ఇంకా వుడెన్ షాప్‌లో అయితే ఇది తీసుకున్నాను గరిట చెక్కది. ఇంకా బ్యాంగిల్ షాప్‌లో మా పిల్లలకి, మాకు, ఇంట్లో వాళ్ళందరికీ ఈ బ్యాంగిల్స్ అన్నీ తీసుకున్నాను. 2 అయితే ఇత్తడి ప్లేట్లు తీసుకున్నాను చిన్న చిన్నయి దీపం దగ్గర యూజ్ చేసుకోవడానికి. నాకు తెలిసి శ్రీశైలం వెళ్ళడానికి మోస్ట్‌లీ బస్ ఫెసిలిటీసే ఉన్నాయండి. ట్రైన్ ఫెసిలిటీస్ అయితే అంతగా లేవు. ఇంకా మీరు ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఏసీ బస్‌కైతే టికెట్ 700 వరకు పడుతుంది హైదరాబాద్ నుంచి. ఇంకా మామూలయితే జనరల్‌దయితే 600 వరకు పడుతుంది. టోటల్ ఒక నలుగురు ఎళ్లి రావాలంటే 10,000 అయితే తప్పకుండా ఉండాలండి. ఇంకక్కడ మనం చేసే షాపింగు, ఫుడ్డు, రూము అన్నిటితో కలిపి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.